ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. పిల్లరా, మరి గడిచిన దినం ప్రభు కాపాడి తన సజీవ రెక్కల చోట్ల భద్రపరుచుకుని క్షేమం ఇచ్చిన గొప్ప తండ్రికి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి 2024 సంవత్సరం 5వ నెల 29వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి దేవాది దేవుడు మహోన్నతుడు మరి రోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. కీర్తన గ్రంథము 20వ కీర్తన 8వ చరణం. దేవాది దేవుని వాక్యం ద్వారా మరి మనల్ని బలపరుచినటువంటి దేవుడు, కృంగిన సమయాలలో దేవుడు లేవనెత్తేవాడు. మరి దేవాది దేవుడు మనం లేపేవాడు, మరి పడవేసేవాడు కాదు. కానీ దేవాది దేవుడు మన జీవితాల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎటువంటి కృంగిన మనస్సు కలిగి మరి ఉన్నప్పటికీ కూడా దేవుడు అనే సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు దేవుడు లేవనెత్తేవాడు. అలాంటి స్థితిలో ఒకవేళ ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు చక్కగా నిలబెట్టి ఆనందము సంతోషము కుటుంబానికి ఇచ్చును గాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు నీకు వందనాలు తండ్రి. ప్రభు, మరి బాధల్లోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, శోధనలోనూ, సమస్యల్లోనూ, కుటుంబ వ్యవస్థలో ఎవరి ద్వారానో మనసు కృంగిన ఎడల అయ్యా నువ్వు లేవనెత్తే గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. ఇగో తండ్రి, చక్కగా నిలబెట్టవని లేఖనం సెలవిస్తుంది. అవునైనా నీ సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు, ప్రార్థించుకున్నప్పుడు, దేవా నిన్ను అడిగినప్పుడు తండ్రి నువ్వు చక్కగా నిలబెట్టి మా కుటుంబాలు సంతోషంగా ఉంచేవాడివి. ఈరోజు నవన బిడ్డలు అనేక మంది చెడిపోతున్నారు, పాడైపోతున్నారు. దేవా, బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి, భారతదేశాన్ని కాపాడండి, భారతీయులందరినీ కూడా దీవించండి, రాష్ట్రాలన్నింటిలో కూడా దీవించండి ప్రభా. ప్రతి రాష్ట్రాన్ని కూడా ప్రభు మీరు ఆస్వాదించండి తండ్రి. యేసునికి వందనాలు దేవాదిగో తండ్రి. మరి విదేశాల ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థిస్తాం, మంచి వంతునం పండి ప్రభా. పాడి పంటను మీరు ఆస్వాదించండి దేవాదిగో తండ్రి. చదువుకునే బిడ్డల మంచి జ్ఞానం నడిపించండి, హాస్పిటల్ రోగులు స్వస్థపరచండి, జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి దేవా. కోర్టు గోడలు, కేసు గోడలను కొట్టివేయండి దేవాదిగో తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభా మరి నన్ను వివాహం చేసుకోవాలని కలిగి ఉన్నారు దేవా. మీరే వివాహము జరిగించమని ప్రార్థిస్తామని వందనాలు. అలాగే నన్ను ప్రభావిగో తండ్రి మరి మీరే తోడుగా నడిపించి ప్రభా మరి నాయన వ్యవస్థలు ఇప్పుడు చేసుకుంటున్నారు, మీరు తోడు సహాయం చేయండి ప్రభు. దేవా, కృపగల యేసునికి స్తోత్రాలు ప్రభు. ప్రతి సేవకులను కుటుంబాలు దీవించండి, ఆస్వాదించండి, వారి పరిచయం మీరు ఆస్వాదించండి. నూతన మందిరాలు కట్టబట్టడానికి స్వార్థ వెతచలట కృప దయచండి. ఆటంకాలన్నీ కూడా తొలగించి ఈ నామానికి మాత్రమే తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.